బట్టి మన ప్రభువును మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నానండి. మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మనమందరము కూడా దేవుని మాటలు వినడానికే దేవుని సన్నిధికి వచ్చాం. బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, మీరు వినువారు మాత్రమై ఉండి మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మును మీరే మోసపరుచుకునేవారిగా ఉంటారంట. మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంట? విన్న వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో రెండు మాటలు తెలుసుకున్నాం. వినువారు మాత్రమై ఉండక అని అన్నాడు. ఎలా ఉండొద్దంట? ఒకవేళ వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారంట. ఎవరో వచ్చి మిమ్మల్ని మోసం చేయడం లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నట్టు అని దేవుడు చెప్పాడు. మరి మీరు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? విన్న వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. దేవుడు మీతో ఏది చెప్పినా దాన్ని శ్రద్ధగా వినాలి. దేవుడు నాతో ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడని ఆలోచించి అర్థం చేసుకొని మన జీవితానికి ఆ మాటలను అన్వయించుకోవాలి. మన బ్రతుకును మార్చుకోవాలి, సరిచేసుకోవాలి. అప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు. ఈ పని చేయకుండా వాక్యం వినుట వరకు మాత్రమే మీరు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు మోసపోతారు, నష్టపోతారు, పరలోకాన్ని కోల్పోతారు. అలాంటి స్థితిలో మీరు ఉండకూడదని మొదటగా ఈ మాటను మేము మీకు జ్ఞాపకం చేస్తున్నాము. ఓకే, వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఆ మధ్యకాలంలో నేను ఒక యాడ్ చూశాను, టీవీలో వచ్చే ఒక యాడ్ చూశాను. యాడ్లో ఏమనుందంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ అగరబత్తి. ఏమనొచ్చింది యాడ్లో? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఈ అగరబత్తి వాడండి, మీరు దేవునికి దగ్గరైపోతారు. ఆ అగరబత్తి వాసన దేవుడు కనుక చూశాడనుకో, మీరు ఎన్ని పాపాలు చేసినా దేవుడు మిమ్మల్ని వెంటనే ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. కనుక ఈ అగరబత్తినే కొనండి, ఈ అగరబత్తిని మీరు దేవుని ఫోటో దగ్గర కాల్చండి. అర్థమైందా? అంటే మీకేం అర్థమైందో తెలియదు, కానీ అంటే భగవంతుణ్ణి భక్తుణ్ణి కలిపేది ఏంటిదంట? అనుసంధానం చేసేదంటే అర్థం ఏంటిది? కలిపేది అగరబత్త. ఒక అగరబత్తి దేవునిని మనిషిని కలుపగలుగుతుందా? ఇది మనం ఆలోచించాలి. ఆలోచించకపోతే టీవీలో ఎన్నో చూపిస్తుంటారండి. అర్థమైందా? మనిషి ఎన్ని మోసాలు చేస్తుంటాడంటే, ఆ మధ్యకాలంలో ఇంకోటి చూసినట్టు, గార్నియర్ షాంపూ వాడితేనంట ఎంటికలు ఎంత పెరుగుతాయంట? చాలా పెరుగుతాయంట, ఒత్తుగా మారిపోతాయంట. ట్రాక్టర్ ఎక్కడ దిగిపోయిందంటే బురదలో దిగిపోయి ఉంటుంది అనమాట. అందరు కలిసి తోస్తుంటారు కానీ రాదు. ఆలోచించండి, అందరు కలిసి తోస్తుంటారు కానీ అది బురదలో నుండి రాదు. ఈ అమ్మాయి వస్తుంది, జుట్టుని ఇట్లా అంటుంది, దానికి ఇట్లా వేసి ఇట్లా గుంజంగా వచ్చేస్తుంది అనమాట. అంటే మీకు ఏమర్థమైంది దాంట్లో? ఆ షాంపూ వాడితే ఎంటికలు అంత ఒత్తుగా పెరుగుతాయి, అంత స్ట్రాంగ్ ఉంటాయి. కనుక ఎవరి అన్న అట్లయితే అండి, ట్రాక్టర్ను గుంజేంత బలమైనవి ఉంటాయి అంటున్నా. నమ్మేవాడు ఉంటే మోసం చేసేవాడు లోకంలో చాలామంది ఉన్నారండి.
కాబట్టి ఆలోచించండి, భగవంతుని భక్తుని కలిపేది అగర్బత్త. ఒక అగర్బత్తి ముట్టిస్తే చాలా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరేనా దేవుడు క్షమించేస్తాడా? అసలు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏంటిది? అసలు దేవుణ్ణి మానవులను కలిపే మధ్యవర్తి ఎవరో ఈ దినం మనం ఆలోచిద్దాం. బైబిల్లో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట మనకు వ్రాయబడి ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే. అగర్బత్తి కాదు, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు. ఆలోచించండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే ఎవరు అని అంటున్నాడంటే యేసుక్రీస్తు అను నరుడు, శరీరధారి అయి పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు అను ఒక నరుడు దేవునికి మానవులకును మధ్యవర్తిగా ఉన్నాడంట. అసలు దేవునికి మానవులకును మధ్యవర్తిగా యేసు ప్రభువు ఉండడానికి గల కారణం ఏంటిది? అమ్మ, మీకు అర్థమైందా? దేవునికి మానవులకు మధ్య యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా ఉండడానికి గల కారణం ఏంటిది? ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు గోదావరి అందరికీ తెలుసు కదా, తెలుసా తెలియదా? గోదావరి మీద ఏముంది? బ్రిడ్జ్ ఉంది, రైల్ బ్రిడ్జ్ ఉంది. ఎందుకు వేశారు? నది దాటి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము కనుక రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడి వారు అక్కడికి పోవడానికి, అక్కడి వారు ఇక్కడికి రావడానికి ఈ బ్రిడ్జ్ అనేది వారధిలాగా మనకు కనబడుతుంది. ఇప్పుడు పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి తిరిగి పరలోకానికి వెళ్ళాలంటే వారధి ఎవరు? ఇప్పుడు మార్గము ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే ఎందుకు మనం పరలోకానికి వెళ్తాము? ఆయనే మనకు మధ్యవర్తి అని ఎందుకు వ్రాయబడింది? ఆయన తప్ప వేరొక మధ్యవర్తి లేడా? అంటే ఇప్పుడు మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఇక్కడ వ్రాయబడిన మాట దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకును మధ్యవర్తి కూడా ఒకడే. ఆయన ఎవరని తెలుసుకుంటున్నాము? యేసుక్రీస్తును నరుడు అని మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తే ఎందుకు మధ్యవర్తిగా మారాడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తూ ముందుకు సాగుదాము. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా శత్రువులమై ఉండగా. చాలు, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా. ఎవరికి శత్రువులుగా మారిపోయారంట? అమ్మ, మీకు అర్థమైందా? ఎవరు శత్రువులుగా మారిపోయారంట? ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఎవరికి శత్రువులుగా మారిపోయారంట? మనము దేవునికి శత్రువులుగా మారిపోయామంటున్నాడు. ఇది చిన్న మాటనా పెద్ద మాటనా? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. బైబిల్లో సాతాను గురించి వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే సాతానుడు దేవునికి శత్రువు అని ఎక్కడో వ్రాయబడలేదు. అర్థమైందని నేను చెప్పిన మాట? సాతానుడు దేవుని శత్రువు అని ఎక్కడ కూడా వ్రాయబడలేదు. సాతాను గురించి ఏమని వ్రాయబడిందంటే మీ విరోధి అయిన అపవాది.
ఎవరికి శత్రువు అంట సాతానుడు? దయ్యము మనకు శత్రువు అని వ్రాయబడింది. మానవులందరికీ శత్రువు ఎవడంటే సాతానుడు, అపవాది, దయ్యము. దయ్యమే అందరికి శత్రువు అని బైబిల్లో వ్రాయబడింది. ఈ దయ్యము దేవునికి శత్రువుగా లేడంట. ఎవరికి శత్రువుగా ఉన్నాడు? మానవులమైన మనకు శత్రువులుగా ఉన్నాడు. అయితే సాతానుడు మనకు శత్రువు, కానీ ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని దేవునికే శత్రువుగా మార్చేస్తున్నాడు. మీకు అర్థమైందా ఈ మాట? సాతానుడు దేవునికి శత్రువు అని వ్రాయబడలేదు, కానీ వాడు ఏం చేస్తున్నాడంటే మానవులందరినీ కూడా దేవునికి శత్రువులుగా మార్చేశాడు గుట. వాడు దేవుని మాట వింటున్నాడా? అంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో మనం అది చేసినాం. వాడు దేవుణ్ణి నమ్ముతున్నాడంట, దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తున్నాడంట. దయ్యానికి తెలుసు దేవుడు ఎవరో తెలుసు, దేవుని కుమారులు ఎవరో తెలుసు, దేవుడు చెప్పినట్టుగా ఎవరు బ్రతుకుతున్నారో కూడా మనకి తెలుసు. ఎందుకంటే వాడు ఎక్కడనో సమాధుల దగ్గర ఉండడు కదా, ఎక్కడనో చెట్ల మీదనో పాడుబడ్ల ఇండ్ల దగ్గరనో ఉండడు. వాడు ఎక్కడుంటాడు? మన పక్కనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనలోనే ఉంటూ మనల్ని దేవునికి శత్రువులుగా మార్చేస్తున్నాడు. ఎలా మార్చేస్తున్నాడు మనం ఆలోచిద్దాం. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటిది అని మనం ఆలోచిస్తే మనము దీనికి ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. ఒకసారి ఈ మాటను ఇలానే పెట్టేసేయండి. ఒకసారి తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము. ఒకప్పుడు మనం ఎలాంటి వారిగా ఉన్నామంట? ఒకప్పుడు మనము ఎలాంటి వారిగా ఉన్నామంటున్నాడంటే అవివేకులము. అవివేకులము అంటే అర్థం ఏంటిది? వివేకము, తెలివి లేని వారము అని అంటున్నాడు. రెండోది ఇంకేమంటున్నాడు? అవిధేయులమును. ఎలా ఉన్నామంట? వివేకము లేని వారిగా ఉన్నాము. ఒకప్పుడు విధేయత లేని వారిగా ఉన్నాము. ఎవరికి విధేయత లేని వారిగా ఉన్నాము? దేవునికి లోబడని వారిగా ఉన్నాం. దేవునికి విధేయత చూపని వారిగా ఉన్నాం. దేవుని మాట వినని వారిగా ఉన్నాం. అంటే దేవునికి అవిధేయులుగా ఉన్నామంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? మోసపోయిన వారమంట. ఒకప్పుడు మనం ఎలాంటి వారమంట? అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము. మనుషుల చేత మోసపోయాము, సాతాను చేత మోసపోయాము, నానా రకాలుగా మనం అన్ని విషయాలలో మోసపోయిన వాడము, చెడిపోయిన వారము అని అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు చూడండి, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరము ద్వేషించుచు ఉంటిమి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో, దేవునికి మనము ఎలా శత్రువులమైపోయామో ఇక్కడ వ్రాయిస్తున్నాడు దేవుడు. ఒకప్పుడు మనం అవివేకులుగా ఉన్నామంట, అవిధేయులుగా ఉన్నామంట, మోసపోయిన వారముగా ఉన్నామంట, నానా రకాలైనటువంటి దురాశలలోను దురాశలకు మనము లోనైన వారమనంట. ఒకప్పుడు ఎలాంటి దురాశలకంట? నానా విధములైన దురాశలకు లోనైన వారం అంటున్నాడు. ఈ లోక భోగముల యందు మనకు నచ్చినట్టుగా బ్రతికిన వారం అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? భోగములకు దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు.
ఎలా గడిపామంట? దుష్టత్వమునందు, దుష్టుని యొక్క తత్వమునందు, వాని యొక్క గుణాలను కలిగి మనం ఏం చేశామంట? వాటి యందు ఆనందించామంట. అసూయ పడుతూ గడిపేశామంట. దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు ఒకరిని ఒకరము అసహించుకొనుచు ద్వేషించుచు ఉంటిమి. కాలం అలా గడిపేశామంట. మనకు తెలియకుండానే ఒక మాటలో చెప్పాలంటే అన్ని రకాలైన పాపాలు చేసి దేవునికి శత్రువులుగా మారిపోయాం. ఎలా శత్రువులుగా మారిపోయామంటే దేవునికి అన్ని విధములైనటువంటి పాపాలు చేసి దేవునికి దూరం అయిపోయాము. దేవునికే శత్రువులుగా మారిపోయాం. సాతానుడు చూడండి ఎంత తెలివిగా మనల్ని దేవునికి శత్రువులుగా మార్చేశాడంటే అంత సులువుగా మనల్ని పాపంలో పడవేశాడు, దేవునికి దూరం చేశాడు, దేవునికే శత్రువులుగా మార్చేశాడు. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము మోసపోయి పాపము చేసి సాతాను పిల్లలుగా, దయ్యం పిల్లలుగా, అపవాది సంబంధులుగా మనము మారిపోయాం. అవునా కదా? ఒకప్పుడు మనం ఎలా బ్రతికామంటే అన్ని రకాలైనటువంటి పాపాలను చేస్తూ బ్రతికాము. అంటే ఒక్క మాటలో చెప్తున్నాను. ఇక్కడ రోమీలోకి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో వ్రాయబడిన ప్రకారం ఏలయనగా శత్రువులమై ఉండగా ఎలా శత్రువులుగా మారిపోయామంటే పాపము చేసి దేవునికే శత్రువులుగా మారిపోయాం. ఎవరికి శత్రువులుగా మారిపోయాము? మనము దేవునికి శత్రువుగా మారిపోయాం. అసలు మనమెవరం అంటున్నా? దేవుని పిల్లలమైన మనము దేవునికి శత్రువులుగా మారడం ఏంటిది? తండ్రి అని పిలవవలసినటువంటి దేవుని మనము శత్రువుగా భావించడం ఏంటిది? అర్థమైందా? దేవుడే కదా మనల్ని పుట్టించాడు, దేవుడే కదా మనకు తండ్రి, ఆయన వలనే కదా మనం బ్రతుకుతున్నాము, ఆయన వలనే కదా మనం చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, ఆయన ద్వారానే కదా ఇదంతా. ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ స్థితి కూడా దేవుడిచ్చిందే కదా. దేవుని పిల్లలమా కాదా? ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయన పిల్లలమైన మనము ఆయనకు శత్రువులుగా మారిపోవడం ఏంటిది? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయము, ఆయన పిల్లలమైనటువంటి మనల్ని సాతానుడు తెలివిగా దేవునికే శత్రువుగా మార్చేశాడు. ఎలా మార్చేశాడంటే దేవుడు చేయొద్దన్న పనులను మన ద్వారా చేయిస్తూ, మనల్ని పాపానికి ప్రేరేపిస్తూ దేవునికి అసహ్యులుగా మార్చేశాడు, దేవునికి నచ్చని వారిగా మార్చేశాడు, దేవునికి శత్రువులుగా మార్చేశాడు, దేవునికి మనల్ని దూరం చేసేశాడు. ఇప్పుడు సాతానుడు మనల్ని దేవునికి దూరం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? పాపం. అవునా కదా? దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అవునా కదా? దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను కారణము చేసుకొని సాతానుడు మనుషులను ఆ ఆజ్ఞలను అతిక్రమించేటట్లు చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞలను మనుషులందరూ కూడా అతిక్రమించేటట్లు చేసి దేవుడు చేయొద్దన్న పనులను చేయించి ప్రేరేపించి మనుషులను దేవునికి దూరం చేశారు. ఇప్పుడు దేవునికి మనుషులకు మధ్య ఏమొచ్చింది? ఇప్పుడు పాపం అనేది అడ్డముగా వచ్చేసింది. అవునా కాదా? ఒకప్పుడు ప్రారంభంలో ఆదికాండములో మనము ఒకసారి పరిశీలన చేయగలిగితే ఆదామవ్వలను దేవుడు పుట్టించాడు. వారి కొరకు ముందే ఒక పెద్ద తోటను వేసి ఆ తోటను సేద్యం చేయడానికి ఆదామవ్వలను పెట్టాడు. ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో దేవుడే వారితో మాట్లాడేవాడంట.
అంటే పాపము చేయకముందు దేవునికి మనుషులకు మధ్య ఎలాంటి సహవాసం ఉండేదంటే ప్రతిరోజు దేవుడు మానవులతో మాట్లాడే స్థితి కలిగి ఉన్నాడంట. ఎప్పుడది? మనుషులు పాపము చేయకముందు ప్రతిరోజు కూడా దేవుడు సాయంకాలమున వచ్చి మాట్లాడేవాడంట. ఇప్పుడు ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి మానవులకు మధ్య ఎక్కడ తెగిపోయింది ఈ సంబంధం అని ఆలోచిస్తే ఏదెను తోటలో దేవుడు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలాలను మీరు నిరభ్యంతరంగా తినండి, కానీ ఈ తోట మధ్యలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము ఇదిగో ఇది ఉంది, అన్ని రకాలైనటువంటి ఫలాలను మీరు నిరభ్యంతరంగా తినండి, ఇవి మీ కొరకే. అర్థమైందా? ఇవన్నిటినీ తినండి, కానీ ఈ చెట్టు ఫలాలను మాత్రం మీరు తినకూడదు. తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి? తింటే మనము చచ్చిపోతాము, దేవుడు ముందే చెప్పాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు అన్న ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు చెప్పకపోతే అది వేరు, దేవుడు చెప్పాడు, చూపించాడు. ఈ చెట్టు ఫలాలను తినకూడదని మరీ చెప్పిన తర్వాత ఇప్పుడు తినాలా వద్దా చెప్పండి? పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అని వ్రాయబడింది. ఇప్పుడు ఆదామవ్వలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అన్ని రకాల వృక్ష ఫలాలను మీరు తినండి, కానీ ఈ చెట్టు ఫలాలను మీరు తినకూడదని దేవుడు చెప్తే వారు దేవుని మాట వినాల్సినటువంటి వారు, దేవుని మాటకు లోబడాల్సినటువంటి వారు ఇప్పుడు ఎవరి మాట విన్నారో తెలుసా? దేవుని మాట కాదని ఇప్పుడు సాతాను యొక్క మాట విన్నారండి. ఎవరి మాట విన్నారు? సాతానుని యొక్క మాట విన్నారు, దయ్యం మాట విన్నారు. దేవుడు చెప్పాడు తింటే చచ్చిపోతారని దేవుడు ముందే చెప్పినా విన్నారా? వినలేదు. సాతానుడు సర్పంలో దూరాడంట. సాతానుడు దయ్యము దేన్ని ఎంచుకుంది? సర్పమును ఎంచుకుంది. ఎందుకంటే భూమి మీద యుక్తి గల జంతువు ఏది అని సాతానుడు పరిశీలిస్తే దానికి ఎవరు కనబడ్డారో తెలుసా? సర్పం కనబడింది, పాము కనబడింది. ఇది చాలా వివేకం కలిగిన జంతువు అని సాతానుకు అర్థమైంది. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంటారు కదా, మీరు ఎలా ఉండాలి అని అంటే పావురం వలె నిష్కపటలుగా ఉండాలి, పాము వలె వివేకం కలిగి ఉండాలంటే. అంటే వివేకంగా ఉండాలి అని అంటే దేవుడు ఏ జంతువుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు? పామునే తీసుకున్నాడు. అంటే అది చాలా వివేకంగా ఉంటుంది అన్న విషయం దేవునికి తెలుసు. అది చాలా వివేకం కలిగిన జంతువు అని సాతాను కూడా తెలుసు. అన్ని రకాల జంతువులు ఉంటే సాతానుడు ఎవరిని ఎంచుకున్నాడంటే సర్పమును ఎంచుకున్నాడు. సర్పములోనికి దూరాడు, దూరి సర్పము ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పటికి ఎన్నో రోజులు తోటలో ఉన్నారు. ఏ రోజు కూడా మాట్లాడని సర్పము సడన్గా ఆ రోజు మాట్లాడితే వీళ్ళకి ఏం రావాలి? ఇప్పుడు డౌట్ రావాలి. ఎప్పుడు మాట్లాడని సర్పం ఈరోజు సడన్గా మాట్లాడడం ఏంటిది? అది కూడా దేవుడు తినకూడదని చెప్పిన వృక్ష ఫలాలను తినుమని ప్రేరేపిస్తున్నది ఏంటిదని డౌట్ రావాలా వద్దా? రాలేదండి. వచ్చి అడిగింది ఇది నిజమా అని అంటే ఏంటిది. కొందరు ఉంటారండి, ఏదన్నా క్వశ్చన్ మార్క్ చెప్పారు అనుకోండి, క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఏదని చెప్పారంటూ అది తెలుసుకోవాలని ఎంత ఆతృత అంటే అంత ఆతృత ఉంటుందండి. అవునా కదా? కొందరు ఉంటారు ఎట్లా అంటే ఆమె నిన్నేమన్నదో తెలుసా, చెప్తే మళ్ళీ నువ్వు బాధపడతావు, అందుకోసం నేను చెప్తలేదు అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టి చెప్పారు అనుకోండి, ఎట్లుంటుంది? ఇప్పుడు ఆమె ఏమన్నది నువ్వు ఎన్ని మాటలు చెప్పిగా ఏడుకొస్తారు వీళ్ళు. ఆమె ఏమన్నది చెప్పు, ఆమె ఏమన్నది? నన్ను ఏమైనా తిట్టిందా, ఏమన్నా అన్నదా, నా గురించి ఏమన్నా బ్యాడ్ చెప్పిందా? ఇట్లనే నేను తర్వాత చెప్తానంటే ఉంటుందా? వింటదా? అస్సలు మొండి పడతారు. ఇక చూడండి, చెప్పిగా ఒకవేళ చెప్పకుండా వెళ్ళారు అనుకో, మరలా వచ్చేంత వరకు ఆ మాటనే గుర్తు చేస్తుంటారు, ఫోన్ చేసి మాట్లాడతారు. ఇక నానా రకాలుగా ఉంటుందండి. ఇక
ఇప్పుడు సాతానుడు కూడా ఒక ప్రశ్న వేసింది, ఇది నిజమా అని అంటే ఏం నిజము? ఇప్పుడు సాతానుడు ఈ ప్రశ్న వేయగానే అవ్వలో చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఏంటిది అని అడిగింది. ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలను దేన్ని కూడా తినకూడదని దేవుడేమన్నా చెప్పాడా అన్నాడు. అట్లేం లేదు, ఈ తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలాలను దేవుడు తినమని చెప్పాడు, కానీ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాలను మాత్రము తినకూడదని చెప్పాడు. ఎందుకంటే మేము చావకుండునట్లు వాటిని తినకమన్నాడు. అంటే దేవుడు అట్లా చెప్పాడా? అసలు అవి తింటే ఏమవుతుందో తెలుసా? వచ్చేసినాయి ఈమె ప్రశ్నలు. అర్థమైందా? ఏంటిదో తెలుసుకోవాలని ఆలోచన, కుతూహలం, అవునా కాదా? ఎందుకు తినకమన్నాడో తెలుసా? అవి తింటే మీరు దేవతల వలె ఉంటారు, దేవతలు అయిపోతారు. ఇక అది దేవుడికి తెలుసు. మీరు అంత గొప్పలు కావద్దని దేవుడు అనుకొని దేవుడు కావాలని వాటిని తినమన్నాడు. అసలు తింటే మీరు సావనే సావరు తెలుసా, దేవతలు అయిపోతారు తెలుసా. అమ్మో అవునా? దేవుడు ఇంత మోసగాడా? దేవుడు ఇంత ఓరోజాలని వాడా? మేము దేవతలు, మేము గొప్పవారం అవుతామంటే దేవుడే ఓర్చుకోలేకపోతున్నాడా అని ఇప్పుడు ఈమెలో ఎన్నో ఆలోచనలు పుట్టాయి. సాతానుడు ఎన్నో విధాలుగా ఆమె మైండ్లో అన్ని రకాలుగా ఆమె తినడానికి ఆమెను అన్ని విధాలుగా ప్రేరేపించి, ఒక్కసారి ఆ పండును చూడు ఎలా ఉందో అనగానే అంతకుముందు కూడా చూసింది, తినాలన్న ఆలోచన రాలేదు. సాతానుడు అన్ని విధాలుగా నేర్పించి ఒక్కసారి ఆ పండు చూడనగానే అటువైపు చూసింది. ఎలా కనిపించిందంట? ఆ పండు కన్నులకు అందమైనట్టుగా కనబడిందంట, వివేకాన్ని ఇచ్చే రమ్యమైనదిగా కనబడిందంట, ఆహారమునకు అది చాలా మంచిదిగా అనిపించిందంట. ఇక ఆగలేదు, వెళ్ళి తెంపుకుంది. దేవుడు చేయొద్దన్న పనులు చేశారు. అంటే దేవుడు చేయొద్దన్న పని చేస్తే అదే పాపం. అర్థమైందా? పాపం అంటే ఏంటిది? దేవుడు చేయొద్దన్న పని చేస్తే అదే పాపము. ఇప్పుడు సాతానుడు వారిని ప్రేరేపించి దేవుడు చేయొద్దన్న పనినే చేయించింది. ఇప్పుడు దేవునికి మానవులకు మధ్య ఒక గ్యాప్ అనేది వచ్చింది. చూడండి, ఇక్కడనే ప్రారంభమైంది ఆ గ్యాప్ అనేది. దేవునికి మానవులకు దూరం ఎక్కడొచ్చిందంటే ఇక్కడనే. దేవుని మాట మానవుడు వినకపోవడము ద్వారానే వచ్చేసింది. లేకపోతే ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడేవాడు ఆయనతోటి. అలాంటిది ఆ సహవాసాన్ని కోల్పోయేటట్లు చేసింది పాపము. ఈ పాపం అనేది దేవునికే దూరం చేసింది మనల్ని. మొదటి మానవుని నుండి ఇప్పటి వరకు అందరూ దేవునికి దూరంగా ఉండడానికి గల కారణం ఏంటిదంటే పాపం. పాపము చేసిన తర్వాత దేవుడు యథావిధిగా ప్రతిరోజు వచ్చి మాట్లాడేవాడు కదా. దేవునికి తెలుసు వీళ్ళు పాపం చేశారన్న విషయము, నా మాట మీరిపోయారన్న విషయం దేవునికి తెలుసు. తెలిసినా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆదాము అని పిలుస్తున్నాడు. వీళ్ళేమో విని కూడా పలకడం లేదు. ఎక్కడ దాచుకుంటున్నారంట? చెట్ల చాటున దాచుకుంటున్నారు. దేవునికి కనబడరా? పిల్లలు ఏదన్నా తప్పు చేసినప్పుడు మనం సీరియస్గా పిలిచినాం అనుకోండి, ఇంట్లో పోయి దాచుకుంటారు, లేదా ఓరి దగ్గరన్నా పోయి చాటుకు దాచుకుంటారు, భయపడి దాచుకుంటారు. అంటే ఎప్పుడు భయపడతారు పిల్లలు అంటే? తప్పు చేసినప్పుడే భయపడతారు, తప్పు చేసినప్పుడే దాచుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా దేవుడు పిలిచినప్పుడు దాచుకుంటున్నారంటే అర్థం ఏంటిది? దేవుడు చేయొద్దన్న పనిని చేశామని వాళ్ళకు అర్థమైంది కనుక ఇప్పుడు దాచుకుంటున్నారు. దేవుడు పిలిస్తే పలుకుతలేదు, మరలా పిలిచిండు, అప్పుడు పలికారు. అప్పుడు పలికి ఏమంటారు? మీరు ఎక్కడున్నారు అంటే నీ స్వరము విని మేము దిగంబరులమై ఉన్నాము, నీ స్వరము విని ఈ చెట్ల చాటున మేము దాచుకున్నాము అన్నమాట అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, కొంపదీసి నువ్వు నేను తినకూడదని నీకు చెప్పినటువంటి వృక్ష ఫలాలను నువ్వేమైనా తిన్నావా అని అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి?
ప్రభువా దయచేసి నన్ను క్షమించండి, మేము తిన్నాము, తప్పు చేశాము అని ఒప్పుకుంటే అయిపోయేది. దేవుడు క్షమించేవాడేమో. అర్థమైందా? ఒప్పుకుంటే క్షమించేవాడు. బైబిల్లో వ్రాయబడింది కదా, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు అని బైబిల్లో వ్రాయబడింది కీర్తన గ్రంథంలో. క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు దేవుడు గనక ఆయన యొద్ద వీళ్ళు చేసిన పాపాన్ని, వీళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటే అయిపోతుండే. కానీ వీళ్ళు ఒప్పుకోవడానికి బదులుగా చేసిన పాపాన్ని కప్పుకున్నారు. దేవునికి తెలియదా? ఆదాముని అడిగితే అవ్వ మీద వేశాడు, అవ్వని అడిగితే సర్పం మీద వేసింది. ఎలా వేశారో తెలుసా? ఎంత తెలివిగా వేశారంటే, ఇది చెప్పడానికి సమయం కాదు కానీ, ఎందుకు మానవులకు దేవునికి మధ్య అగాధం అనేది, గ్యాప్ అనేది, దూరం అనేది ఎక్కడొచ్చింది? దేని వలన దేవునికి దూరం అయిపోయారు, దేని వలన దేవునికి మానవులకు శత్రుత్వం అనేది వచ్చింది అన్న విషయం గురించి మనం ఆలోచిస్తున్నాం. పాపము ద్వారానే వచ్చింది. ఆ పాపం చేశారా అని దేవుణ్ణి అడిగితే ఒప్పుకోవడానికి బదులుగా వీరు ఏం చేశారు? అవునా కదా? బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, మన అందరికి తెలుసు, సామెతల గ్రంథంలో, తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు. అంటే తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు అని అంటే అర్థం ఏంటంటే క్షమింపబడడు. మళ్ళా ఎవరు క్షమాపణకు యోగ్యులు అంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము పొంది క్షమాపణ పొందుతారు అని బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు దేవుడు అడిగినప్పుడు ఒప్పుకోవాలి కదా, దేవుడు అడిగినప్పుడు ఒప్పుకోవాలి కదా అంటున్నా. ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాడా అంటున్నా? ఒప్పుకోలేడు. ఏమన్నాడు? నేను మంచివాడినే ప్రభువా, నేను అస్సలు తినలేదు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఏం చేసింది? ఈ స్త్రీ నాకు ఇచ్చింది, నేను తిన్నాను అని అంటే అది వేరు ఉంటుండే. ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుణ్ణి పిచ్చోని చేసిండు అక్కడ. నిజమండి, దేవుని మీదనే నిందేస్తున్నారు వాళ్ళు. ఇవి అంతకుముందు కూడా చెప్పాము, ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాం అనమాట. ఆలోచించండి. ఏమంటున్నాడు అక్కడ? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది, లేకపోతే నేను తినేవాడిని కాదు. ఒకవేళ నువ్వే కనుక ఈ స్త్రీని నాకు ఇవ్వకపోతే, అంటే ఈ స్త్రీని ఇచ్చి ఎవరు తప్పు చేశారు? నువ్వే తప్పు చేసినావు. నువ్వు ఒకవేళ ఈ స్త్రీని ఇవ్వకపోతే అప్పుడు నా గురించి నీకు తెలిసేది, తింటుంటుందో తినకపోతుంటున్నావు. ఇచ్చి నువ్వు తప్పు చేసినావు ప్రభువా అని దేవుడి మీద నేరం మోపి. రెండోది, అవ్వని అడిగింది, ఈయన ఒప్పుకోలేడు కదా, ఈయనకు అప్పుకున్నాడు. ఈమెను అడిగితే ఈమెను ఒప్పుకోవాలి కదా, తిన్నగా మాట్లాడాలిగా. ఈమెమంటుంది? నేను గుట్ట యాజిటివ్, నేను మంచిదాన్ని, కానీ ఈ సర్పాన్ని పుట్టించింది ఎవరు? నువ్వే కదా తప్పు చేసింది, అవునా కదా అని ఇప్పుడు నేరం ఎవరి మీద నెట్టేశారు? ఇప్పుడు దేవుని మీదనే నెట్టేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒప్పుకోవడానికి బదులుగా వారు తమ పాపమును కప్పుకుంటున్నారు. అది చాలా ప్రమాదం అన్న విషయము మనం అందరం ఆలోచించాలి. నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. పాపమును మన జీవితంలో ఉంచుకోకూడదు, దానిని మన జీవితంలో దాచుకోకూడదు, దానికి నీ జీవితంలో చోటే ఉండకూడదు అని నేను మరీ చెప్పాను. అది ఎంత ప్రమాదం అంటే నిన్ను నిత్యాగ్ని గుండానికి నడిపిస్తుంది, దేవునికి నిన్ను దూరం చేస్తుంది, దేవునికి నిన్ను శత్రువుగా మార్చేస్తుంది. ప్రారంభ మానవుల నుండి ఇప్పటి వరకు లోకం అంతమైపోయేంత వరకు ప్రతి మనిషి దేవునికి దూరం కావడానికి గల కారణం మనుషులు చేస్తున్న పాపాలే. దేవుడు చేయొద్దన్న పనులు చేసి దేవునికి దూరస్తులుగా మారిపోయారు, దేవునికి శత్రువులుగా మారిపోయారు, దేవుని పిల్లలుగా ఉండే అర్హతను కోల్పోయారు. ఇప్పుడు తిరిగి దేవునికి దగ్గర కావాలనంటే, శత్రువులుగా ఉన్నటువంటి మనము తిరిగి దేవుని పిల్లలుగా మార్చబడాలని అంటే, ఇప్పుడు దేవుణ్ణి మనము తండ్రిగా మనము తిరిగి పిలవాలంటే దేవునికి మనకును మధ్య ఉన్నటువంటి ఈ పాపం అనేది తీసివేయబడాలి. ఫస్ట్ పాపం అనేది ఎలా పోతుంది చెప్పండి? ఎలా పోతుంది?
అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. అవునా కాదు? ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము మన యొక్క పాపములను తీసివేయుట అసాధ్యము. మన పాపములు పోవాలనంటే ఎవరి రక్తం కావాలంట? పరిశుద్ధుని రక్తం కావాలి. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనందరి కొరకు చనిపోతే ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది, పాపముల నుండి విడుదల పొందుతాము. ఈ పాపమే మనల్ని దేవునికి దూరం చేసింది. ఈ పాపమే మనల్ని దేవునికి శత్రువులుగా మార్చేసింది. అగాధం అనేది ఏర్పాటు చేసింది. జీవాన్ని కోల్పోవడానికి కారణం, పరలోకాన్ని కోల్పోవడానికి గల కారణం, నరకాన్ని చేరుకోవడానికి గల కారణము ఈ పాపమే. ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ పాపాన్ని తీసివేయడం కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుందాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అంటే ఆయన కుమారుని మరణము ద్వారా ఏం జరుగుతుందంటే దేవునితో మనకు సమాధానము కలుగజేస్తున్నాడంట. యేసుక్రీస్తు ప్రభుల వారు తన మరణము ద్వారా ఇప్పుడు దేవునితో మనల్ని సమాధానపరచాలనుకున్నాడంట. పాత నిబంధనలో మనిషి యొక్క పాపము క్షమించబడాలంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభుల వారు రాలేదు గనక యేసుక్రీస్తు ప్రభుల వరకు ఛాయగా బలులను దేవుడు పాత నిబంధనలో పెట్టాడు. ఛాయ అంటే నీడ. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకు అది ఛాయగా మనకు బైబిల్లో కనబడుతుంది. అయితే ఇప్పుడు ఎవరైనా ఏదైనా పాపం చేశారనుకోండి, పాపం చేస్తే ఆ పాపానికి బదులుగా ప్రాయశ్చిత్తార్థమైన బలులు, దహన బలులు, సమాధాన బలులు మీరు అర్పించాలి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఏదైనా పాపం చేస్తే ఒక నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి ఆ గొర్రె పిల్ల మీద చేతులుంచి నీ పాపములన్నీ కూడా ఒప్పుకోవాలి. నీ పాపములన్నీ ఒప్పుకుంటే ఇప్పుడు నువ్వు చేసినటువంటి పాపములకు రావాల్సిన శిక్ష అంతటినీ దాని మీద మోపి నీవు నీ పాపముల కొరకు నీవు చావడానికి బదులుగా నీకు బదులుగా ఒక నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల నీకు బదులుగా మరణిస్తుంది. నీ పాపానికి ప్రాయశ్చిత్తముగా నిన్ను కాపాడడానికి ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ నీ కొరకు బలి అవుతుంది. ఇది మీరు చెయ్యాలి అన్నారు. ఎప్పుడైనా పొరపాటున మీరు ఒకవేళ తప్పు చేస్తే ఇలా చేయండి, మీకు బదులుగా అది చనిపోతుంది కనుక దాని ప్రాణమును బట్టి మిమ్మల్ని కనికరిస్తాను. మిమ్మల్ని రక్షించడం కొరకు ఒక గొర్రె పిల్ల మీకు బదులుగా చనిపోతుంది కనుక దాని ప్రాణమును బట్టి మిమ్మల్ని క్షమిస్తాను అని దేవుడు ఒక నిబంధన చేశాడు ఇశ్రాయేలీయులతో. అర్థమైందా? నీకు బదులుగా అది మరణిస్తుంది. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారము, పాత నిబంధన ప్రకారం గొర్రె పిల్లలు మేక పిల్లలు కనబడుతున్నాయి. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఆ గొర్రె పిల్ల ఆ మేక పిల్ల ఎవరో తెలుసా? ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల ఎవరు అని అంటే బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు. మనందరికీ తెలుసు కదా మత్తయి సువార్త, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏమని రాయబడింది? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోక పాపాలనే మోసుకొని పోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే అందరూ పాపం చేశారు, అందరూ పాపము చేత నిండుకొని ఉన్నారు, అందరూ దేవునికి దూరం అయ్యారు, దేవునికి శత్రువు అయిపోయారు. గనుక అందరి పాపములకు బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో అందరి పాపములను తన మీద వేసుకున్నాడు. మనుషులందరికీ రావాల్సినటువంటి శిక్షను ఆయన భరిస్తున్నాడు. అందరికీ బదులుగా ఆయన ఆ సిలువలో చనిపోతున్నాడు. ఇప్పుడు ఒక గొర్రెపిల్ల మీద చెయ్యి వేసి ఏ విధంగా అయితే పాపాలు ఒప్పుకొని ఏ విధంగా అయితే మనము ప్రాయశ్చిత్తము చెల్లిస్తున్నామో, ఇప్పుడు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చెల్లించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ బదులుగా ఆ సిలువలో మన పాపాలను వేసుకున్నాడు, తన మీద మన శిక్షను వేసుకున్నాడు, మనకు బదులుగా ఆయన చనిపోయాడు. సదాకాలము నిలుచు ఒక్క బలిగా ఆయన మనందరి కొరకు అర్పించబడ్డాడు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? గొర్రె పిల్లలను అర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన చనిపోయింది నన్ను రక్షించడం కొరకే. అసలు ఆ స్థానంలో చనిపోవాల్సింది ఎవరు? నేను. నాకు బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు. నాకు బదులుగా ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. నాకు బదులుగా ఆయన నాకు రావాల్సిన ప్రతి విధమైన శిక్షను ఆయన భరించి నన్ను విమోచించాలి అని నా కొరకే ఈ త్యాగం చేశాడని నువ్వేం చేయాలంట? నీ హృదయములో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఏం చేయాలంటే మనము హృదయంలో విశ్వసించాలి. యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. యోహాను గారు రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన ప్రకారము, తన్ను ఎందరు అంగీకరించిరు వారందరికీ అనగా ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారము అనుగ్రహిస్తున్నాడంట. ఇప్పుడు కోల్పోయినటువంటి స్థితిని మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు అందిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. ఏం కోల్పోయామంటే అందరము దేవుని పిల్లలమే, కానీ పాపము చేసి దయ్యం పిల్లలుగా మారిపోయాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన మరణమును విశ్వసించడం ద్వారా, యేసు ప్రభు మనందరి కొరకు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగము నా కొరకే అని నువ్వు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే, మొట్టమొదటిగా ఏం చేశాడంట ఆయన? ఏం చేశాడంట? తిరిగి నువ్వు దేవుని బిడ్డవయ్యే అధికారాన్ని అనుగ్రహిస్తాడంట. ఏం చేస్తాడంట ఆయన? కోల్పోయాం కదా, ఆ స్థితిని కోల్పోయాం కదా, తిరిగి ఆ స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. తిరిగి నువ్వు దేవుని కుమారుడవయ్యే అధికారం, నువ్వు దేవుని కుమార్తెవయ్యే అధికారము తిరిగి నీకు ఉచితముగా ప్రసాదిస్తున్నాడు. పాపము చేసి దేవునికి దూరమైనటువంటి మనల్ని ఇప్పుడు దేవునికి దగ్గరగా తీసుకొని వస్తున్నాడు. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాము, ఇప్పుడు మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొని వస్తున్నాడండి. దేవునికి దగ్గరగా తీసుకొని వస్తున్నాడు. ఒకప్పుడు మనము దేవునికి శత్రువులుగా ఉన్నాము, ఇప్పుడు దేవుని పిల్లలము. శత్రువు అంటే ఎంత దూరం అండి? చాలా దూరం. కుమారుడు అంటే ఎంత దగ్గరండి? అవునా కదా? దూరస్తులుగా ఉన్నటువంటి మనం, శత్రువులుగా ఉన్నటువంటి మనం ఇప్పుడు ఆయన పిల్లలుగా మారిపోయామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన సిలువ బలియాగము. ఆయన సిలువలో మనందరి కొరకు చేసినటువంటి ప్రాణత్యాగమే కారణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను విశ్వసిస్తే చాలు, నీకు దేవుని కుమారుడయ్యే అధికారాన్ని అనుగ్రహిస్తాడంట. నిన్ను దేవునితో సమాధానపరుస్తాడంట. సమాధానపరచడానికి మనందరి కొరకు సమాధానార్థ బలిగా ఆయన మన కొరకు మరణించాడు. శత్రువులుగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సమాధానపరుస్తున్నాడు. దేవునితో సమాధానపరుస్తున్నాడు. ముందు వచనం కూడా ఒక మాట చూడండి, 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా
ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేని నుండి రక్షించబడతామంట? ఎన్ని పాయింట్స్ చెప్పాను ఇప్పుడు? దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మరల పొందుకుంటున్నాము. శత్రువులుగా ఉన్నటువంటి మనము ఇప్పుడు దేవునితో సమాధాన పడుతున్నాము యేసుక్రీస్తు ద్వారా. దేవునికి దూరంగా ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ద్వారా దగ్గరగా చేర్చబడ్డాము. శత్రువులమైనప్పుడు మన మీద దేవునికి ఉన్నటువంటి ఉగ్రత లేదా దేవునికి ఉన్నటువంటి కోపాన్ని తీసివేయడం కొరకు ఆయన దేవుని కోపాన్ని ఆయన మీద వేసుకొని సిలువలో బలైపోయాడు. దేవుని కోపాన్ని ఎవరు భరించాడు? యేసు ప్రభు భరించాడు. ఇప్పుడు ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయన రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధునిగా మార్చి దేవుని ఉగ్రతలో నుండి నిన్ను రక్షించాలి అని అనుకుంటున్నాడు. అర్థమైందా? మరింత నిశ్చయముగా ఆయన రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధునిగా తీర్చబడి మరింత నిశ్చయముగా రక్షింపబడదు. ఏం చేస్తే? ఆయన బలియాగాన్ని నువ్వు విశ్వసించాలి. ఆయన చేసిన త్యాగము నిన్ను రక్షించడం కొరకే, నిన్ను దేవునికి దగ్గర చేయడం కొరకే. శత్రువుగా ఉన్నటువంటి నిన్ను ఆయనతో సమాధానపరిచి నిన్ను తిరిగి దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా, ఆయన బిడ్డగా, ఆయన ఇంటివారిగా, ఆయన సొత్తుగా నిన్ను మార్చడం కొరకే, కోల్పోయిన ఆ పరలోకాన్ని తిరిగి నీకు ఇవ్వడం కొరకే ఆయన ఈ యొక్క త్యాగం చేశాడు. దాన్ని నువ్వు నమ్మితే ఏం చేశాడంట? ఆయన త్యాగాన్ని నువ్వు విశ్వసించి నా కొరకే ఆయన మరణించాడు అని నువ్వు పశ్చాత్తాపడి నువ్వు నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడి దుఃఖపడి కన్నీరు కార్చి దేవుణ్ణి వేడుకుంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను అంగీకరించాలంటే డైరెక్ట్గా నిన్ను అంగీకరించడు. అర్థమైందా? ఒక ముఖ్యమంత్రిని కలవాలనుకున్నాం అనుకోండి, డైరెక్ట్ పోయి కలుస్తామా? ఎమ్మెల్యే అయినా ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకోకుండా నేను డైరెక్ట్ కలుస్తానంటే అస్సలు ఒప్పుకోరు. అవునా కదా? అర్థమైందా? అర్థం కాలేదా? అంటే ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా, ఒక ప్రధానమంత్రిని కలవాలన్నా అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి. డైరెక్ట్గా వెళ్ళి కలవడానికి అవకాశం లేదు. అదే ప్రకారంగా మనము చేసినటువంటి పాపములను బట్టి దేవుడు మనకు చాలా దూరంగా ఉన్నాడండి. మనల్ని అవసరం లేదనుకున్నాడు, మనల్ని వద్దనుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనల్ని అంగీకరించని విధంగా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మనల్ని చూస్తే మనం ఎలా ఉన్నామంట? దేవునికి అసహ్యులుగా మారిపోయామంట, దేవునికి మనం శత్రువులుగా మారిపోయామంట, దేవునికి దూరస్తులుగా ఉన్నామంట. అర్థమైందా? మనల్ని అంగీకరించని విధంగా దేవుడుంటే ఇప్పుడు దేవుని దగ్గర వెళ్ళి దేవునితో మనల్ని సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బదులుగా మరణించి ఆయనతో మనల్ని సమాధానపరిచి ఆయనతో మనల్ని సమాధానపరిచి మనల్ని ఏం చేశాడు? ఆయనకు దగ్గరగా చేశాడు. ఇప్పుడు దేవుడు మనల్ని అంగీకరించాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది యేసుక్రీస్తు ద్వారానే నిన్ను అంగీకరిస్తాడు తప్ప నిన్నుగా దేవుడు అస్సలు అంగీకరించాడు. అందుకొరకే దేవుడు జగత్తి పునాది వేయబడక ముందే ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎవరి ద్వారా మనల్ని స్వీకరించాలనుకున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని ఎదుట మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉండాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకపోతే దేవుడు నిన్ను ఒప్పుకోడు, నిన్ను అంగీకరించాడు. దేవుడు నిన్ను అంగీకరించాలంటే ఇప్పుడు నీ జీవితంలో ఎవరు ఉండాలి చెప్పండి? యేసు ప్రభు నీ జీవితంలో ఉండాలి. ఆయనను నీ హృదయములో చేర్చుకుంటేనే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన నీ హృదయములో ఉంటేనే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన నీ హృదయములో ఉంటేనే ఆయన నీకు దగ్గరగా ఉంటాడు.
ఆయన నీ జీవితంలో ఉంటేనే ఆయన నిన్ను కుమారునిగా కుమార్తెగా అంగీకరిస్తాడు. ఆయనే నీ జీవితంలో లేడనుకోండి, నిన్ను అంగీకరించాడు దేవుడు. అసలు మన స్థితి ఏంటో తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, ఆయన చూడడానికి కూడా మనం యోగ్యులం కాదంట. ఒకసారి వీళ్ళ వైపు చూద్దామని అంటే కూడా మనం యోగ్యులం కాదంట. మనము జ్ఞాపకము చేసుకోవడానికి కూడా యోగ్యులం కాదంట. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా మనము యోగ్యులము కాదంట. మనం ఇంత గొప్ప స్థితి కలిగి ఉన్నాం అంటే అర్థం ఏంటిది? ఇంత దౌర్భాగ్యులుగా ఉన్నాం. దేవుడు ఒక క్షణం మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా యోగ్యులము కానట్టుగా మనం ఉన్నామంటే ఎంత భయంకరమైన స్థితికి మనం వెళ్ళిపోయామో, అంత భయంకరమైన స్థితి నుండి దేవుడు తన కుమారుని ద్వారా మనలతో సమాధాన పడాలనుకుంటున్నాడు. మనల్ని కావాలనుకుంటున్నాడు, కానీ యేసుక్రీస్తు ద్వారానే కావాలనుకుంటున్నాడు. కనుక ఆయన లేకుండా మనం పరలోకానికి వెళ్ళుట అసాధ్యం. అందుకొరకు యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. ఇది శాసనం. యేసుని నమ్మితే తప్ప పరలోకానికి ఎవ్వరు వెళ్ళరండి. యేసును నమ్మితేనే పరలోకము. యేసు ప్రభువుని నమ్మకుండా ఎంత గొప్పవారైనా సరే కానీ పరలోకం వెళ్ళడము అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చదువుకొని మనము ముందుకు సాగుదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులమును మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఇప్పుడు మనము దేవుణ్ణి తండ్రి అనే భాగ్యాన్ని మనకు ప్రసాదించాడండి. అవునా కదా? ఒకప్పుడు మనం మునుపు దూరస్తులముగా ఉన్నామంట, దేవునికి దూరస్తులుగా ఉన్నామంట. మన దుష్క్రియల వలన మన హృదయములో విరోధ భావము గలవారమై మనము ఒకప్పుడు ఉంటే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభుల శరీరధారిగా వచ్చేసి మనల్ని దేవుని సన్నిధిలో ఎలాంటి వారిగా నిలబెట్టాలనుకున్నాడంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన సన్నిధిలో నిలవబెట్టుట కొరకు, మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించిండు అన్నమాట ఇక్కడ కనబడుతుంది. ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకొని మనం ముగించేసుకుందాము. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మిమ్మును జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి
మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అన్న మాటలు. ఈ మాటలు మళ్ళీ వివరిస్తే సమయం అయిపోతుంటుంది. ఒక్కటే మాట, ఒకప్పుడు మనం ఎలాంటి వారిగా ఉన్నామంట? దేవునికి దూరస్తులుగా ఉన్నాము, దేవుడు లేని వారిగా ఉన్నాము, నిజమైన దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని కనికరించి యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయనతో సమాధానపరుచుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలైనా అన్యజనులమైనటువంటి మనల్నైనా ఏం చేశాడు? వాళ్ళనేమో విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరం అందు కొట్టివేయుట చేత వాళ్ళను సమాధానపరుచుకున్నాడు. అదే ప్రకారంగా వాళ్లకు మనకు మధ్య ఉండినటువంటి ద్వేషము తొలగించి పాపం అనే అడ్డుగోడను తీసివేసి ఉభయులను ఒక్కటిగా చేసేసి క్రీస్తునందు ఒక నూతన పురుషునిగా మార్చి క్రైస్తవులుగా మార్చి పరిశుద్ధులుగా మార్చి ఇప్పుడు మనల్ని అందరినీ కూడా దేవునితో సమాధానపరిచాడు. అర్థమైందా? మనల్ని అందరూ ఏం చేశాడు? దేవునితో సమాధానపరిచాడు. అదే మాట ఇక్కడ 17వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది, ఒకసారి చూడండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైనటువంటి వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. 18వ వచనం. ఓకే, డైరెక్ట్ 19వ వచనం చదవండి. ఇక కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఒకప్పుడు మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, ఒకప్పుడు మీరు దేవునికి శత్రువులుగా ఉన్నారు. అలాంటి మిమ్మల్ని ఇప్పుడు దేవునికి దగ్గరగా చేశాడు, దేవునితో సమాధానపరిచాడు, ఆయన ఇంటి వారిగా, ఆయన కుటుంబ సభ్యునిగా మనల్ని మార్చాడు. ఇక మనము పరదేశులము కాదు, పరజనులము కాదు. ఎవరమంట? మనము దేవుని జనాంగము అని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం నుండి మనము చదువుకుంటే మనకు అర్థమవుతుంది. మనం ఎవరు ఇంటి వారమంట? దేవుని ఇంటి వారము, దేవుని ప్రజలము, రాజులము, యాజకులము, ఆయన సొత్తు. ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా ఇచ్చాడు. ఏం చేయాలంట? మనము ఈ భాగ్యాన్ని పొందుకోవడానికి ఏం చేయాలంట? యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని నువ్వు విశ్వసించి, నా పాపంలో కొరకే యేసు ప్రభు ఈ త్యాగం చేశాడని నువ్వు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పాపక్షమాపణ కొరకు బాప్తిస్మం తీసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఇంతే మీరు చేయాల్సింది, అంతే. ఈ బాప్తిస్మం అంటే అర్థం ఏంటిదంటే యేసు ప్రభు మరణ సమాధి పునరుత్థానాన్ని నువ్వు విశ్వసిస్తున్నట్లు సూచనది. యేసు ప్రభు చనిపోయాడు. ఇప్పుడు బాప్తిస్మం ద్వారా ఏం చేస్తారంటే నీటిలో పాతి పెడతారు. అంటే యేసు ప్రభు చనిపోయిన ప్రకారంగా మనం కూడా మన పాపంలో విషయమై చనిపోవాలి. చనిపోయినటువంటి మనల్ని, పాపంలో విషయమై చనిపోయినటువంటి మనల్ని ఇప్పుడు యేసు ప్రభును సమాధి చేసినట్టుగా మనము కూడా నీటిలో సమాధి చేయబడతాం. ఆయన తిరిగి లేచిన ప్రకారంగా మరణంలో మనము తిరిగి లేపబడతాం. అంటే ఆయన మరణ సమాధి పునరుత్థానానికి బాప్తిస్మం అనేది ఒక సూచన. బైబిల్ ప్రకారం అది మొదటి పునరుత్థానం అని కూడా బైబిల్లో రాయబడింది. ఇది చేస్తే నీవు రక్షించబడతావు, దేవునితో సమాధాన పడతావు, దేవుని ఇంటి వారుగా, దేవుని సొత్తుగా, దేవుని కుటుంబంలో వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఇప్పుడు దేవునికి మనకు మధ్య ఉన్న విరోధం తొలగిపోయింది, దూరము తొలగిపోయింది, పాపం అనే అడ్డుగోడ కూడా తీసివేయబడింది. ఇప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు మీరందరూ కూడా దేవునికి దగ్గరగా ఉండాలంటే యేసు ప్రభు చేసిన త్యాగాన్ని విశ్వసించాలి. విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు.
నమ్మి బాప్తిస్మం తీసుకున్నటువంటి వారి గురించి కూడా ఒక మాట చెప్పేసి ముగించేస్తా. ఏమని చెప్పాను? ఒకప్పుడు మనం పాపం చేసి ఏమైపోయాము? దేవునికి శత్రువులం అయిపోయాం. అవునా కాదా? ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటిదంటే దేవునికి శత్రువులు లేరు, మనకు శత్రువుగా ఉన్నటువంటి సాతానుని ఆయన పిల్లలమైన మన కాళ్ళ క్రింద వేసి తొక్కించాలని దేవుడు అనుకున్నాడు. సాతానుని ఎవరి కాళ్ళ కింద వేసి తొక్కించాలనుకుంటున్నాడు దేవుడు? మన శత్రువు అయినటువంటి సాతానును మన కాళ్ళ క్రింద వేసి తొక్కించాలని దేవుడు అనుకుంటే, ఇప్పుడు సాతానుడు మనల్ని ఏం చేశాడు? పాపము చేయించి దేవునికి శత్రువులుగా మార్చేశాడు. యేసుక్రీస్తు ద్వారా మనము తిరిగి దేవునికి దగ్గరగా మారిపోయాము, సమాధానం కలిగి ఉన్నాము. కానీ మరలా సాతానుడు మనల్ని దేవునికి శత్రువులుగా మార్చేస్తున్నాడు. ఎలా? బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఏమైందంట? భూలోకం ఎలా ఉందంట? దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. లోకమంతా కూడా ఏముందంట? దుష్టుని యందు ఉందంట. లోకమంతా దుష్టుని యందు ఉంది. లోకమంతా చెడిపోయి ఉంది. దుష్టుని ఆధీనములో ఉన్నటువంటి లోకములో ఏముందంటే పాపం ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో పాపం ఉంది గనక దేవుడు అంటున్నాడు, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి అని దేవుడు చెప్తున్నాడు. దేన్ని ప్రేమించకండి అంటున్నాడు? లోకమునైనను మీరు ప్రేమించొద్దు, లోకములో ఉన్న దేనిని మీరు ప్రేమించొద్దని దేవుడు చెబితే మనం ఏం చేస్తాము? మనం ఏం చేస్తున్నాము? దేవునికి మరలా మనం ఎలా శత్రువులుగా మారిపోతున్నామని చెప్తున్నాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అని దేవుడు చెప్తే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? లోకాన్ని ప్రేమిస్తున్నాము, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాము. దేవుడు ఏమన్నాడు? లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములే. సాతానుడు మనల్ని పాపము చేయించేది కూడా ఈ 3 ఆయుధాలను వినియోగించే మనిషిని పాపం చేయించేస్తాడు. వాని ఆయుధాలు ఏంటో తెలుసా? ఈ 3: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు. వీటిని వినియోగించే ప్రతి మనిషిని కూడా పాపంలో పడవేస్తాడు, దేవునికి దూరం చేస్తాడు. దేవుడు ముందే చెప్పాడు, ఈ లోకమంతా నా సన్నిధిని చెడిపోయి ఉంది, ఈ లోకమంతా దుష్టుని ఆధీనములో ఉంది, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు అన్నాడు. వీటిలో దేనిని మీరు ప్రేమించకూడదన్నాడు. అయితే ఈనాడు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి వారు ఏం చేస్తున్నారు తెలుసా? యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం రాయబడిన ప్రకారము దేవుడు అంటున్నాడు, ఈ లోకముతో స్నేహము చేయగోరువాడు దేవునికి శత్రువు. ఏమన్నాడు ఇక్కడ? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అంటే ఈ లోకముతో ఎవరైతే సహవాసం చేయాలనుకుంటున్నారో వారు దేవునికి శత్రువులుగా మారిపోతారంట. మరలా ఎవరైతే లోకంతో సహవాసం చేయాలనుకుంటున్నారో వారు దేవునికి విరోధమైన పని చేస్తున్నారు. ఈ పని చేయడం ద్వారా దేవునికి మరలా మనము శత్రువులుగా మారిపోతున్నాం. ఏమైపోతున్నాం? మనము దేవునికి మరలా మనము శత్రువులుగా మారిపోతున్నాము. ఏం చేయడము ద్వారా అంటే ఈ లోకముతో సహవాసము చేయడము ద్వారా తిరిగి మనము శత్రువులుగా మారిపోతున్నాము. మరలా ఇప్పుడు శత్రువులుగా మారకూడదు అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము సహవాసము చేయాలి. కాదని ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ లోకములో ఉన్న వాటిని నువ్వు ఒకవేళ ప్రేమిస్తూ లోక సంబంధంగా జీవిస్తూ దేవుని మాట వినకపోతే, లోకముతో సహవాసం చేయగోరితే దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి నాకు శత్రువుగా మారిపోతావు, తిరిగి నాకు దూరం అయిపోతావు. కనుక మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు లోకానికి వేరై రక్షణ పొందాలి. అర్థమైందా? అర్థం కాలేదా? లోకములో ఉంటే మీరు నాకు శత్రువుగానే ఉంటారు.
ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు లోకానికి వేరై మనం రక్షణ పొందాలి. అదే మాట పేతురు గారు కూడా అంటారు, ఈ తరము వారికి వేరై మీరు ఏం చేయాలంట? రక్షణ పొందుడి అంటారు. ఈ లోకానికి వేరై మనము రక్షణ పొందాలి. ఈ లోకము చీకటితో నిండుకుంది, మనము ఈ లోకానికి వేరై పరిశుద్ధుడైన ప్రభు యొద్దకు వచ్చి వెలిగించబడి ఈ లోకములో జీవవాక్యాన్ని చేత పట్టుకొని చీకటిలో ఉన్న అనేకులను మనం వెలిగించాలి, వెలుగులోనికి నడిపించాలి. నాశనములోను నిత్య నాశనములో ఉన్నటువంటి వారు లేదా నరకానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అనేకులను నువ్వు దేవుని యొక్క మార్గములోనికి నడిపించాలి. యేసుక్రీస్తు ద్వారానే పరలోకం ఉంది, ఎవరి ద్వారా లేదు. ఆయన ద్వారానే పాపక్షమాపణ ఉంది, ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకం చేరరని అనేక సందర్భాల్లో వింటున్నాము. వింటున్నటువంటి మాటలు మనం ఏం చేయాలి? విశ్వసించాలి. యేసును నమ్మితేనే పరలోకం, లేదంటే నరకము ఉందన్న విషయం నీకు అర్థమైతే ఇప్పుడు యేసు ప్రభువును విశ్వసించి పాపక్షమాపణ పొందాలి. తెలియని వారికి మనము ఈ మాటలు చెప్పాలి. అప్పుడు నీవు కూడా ఏం చేస్తున్నట్టు తెలుసా? లోకము దేవునికి దూరంగా ఉంది కాబట్టి, దేవునికి శత్రువులుగా ఉంది కాబట్టి వారిని నువ్వు దేవునితో సమాధాన పరిస్తే నువ్వు దేవుని కుమారుడు అనబడతావన్న మాట కూడా బైబిల్లో వ్రాయబడింది. సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అలా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.